మీరు దేనితో చంపగలుగుతారు శరీర క్రియలు పాపాన్ని? చెప్పండి, అందరూ మాట్లాడండి. ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత చంపుతాం మనం. అందుకనే పరిశుద్ధాత్మ అంటే అవసరం. నువ్వు లోకంలోకి ఇలా ఇంట్లో నుండి బయట అడుగు పెట్టగానే బోళ్ళన్ని పాపాలు ఎదుర్కొంటూ వచ్చేస్తాయి. లోకమంతా పాపంతో నిండిపోయింది. మరి ఏ మాలిన్యం అంటించుకోకుండా ఉండాలంటే ఎలా, అలా బ్రతకాలంటే ఎలా బ్రతుకుతాం చెప్పండి? పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యమవుతుంది. ఓ మాట చెప్పనా, యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అక్కడ మాలిన్యం, ఐగుప్తు పాపము తనకు అంటకుండా కాపాడుకోగలిగాడంటే అతడు ఆత్మ కలిగిన వాడు, అతడు పరిశుద్ధాత్మను పొందినవాడు. హల్లెలూయా. మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా తరచుగా తప్పిపోతున్నారంటే మీరు ఏం చెప్తారో తెలుసా? వాళ్ళు ముందు పరిశుద్ధాత్మను పొందుకోమని చెప్పండి. ఆయన ఉన్నాడు అనుకోండి, మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం కంట చూసినప్పుడు చెప్తాం. ఆయన ఉంటే ఎప్పుడు చెప్తాడు, లోపలుండి గద్దెస్తాడు. ఇగో ఈ తప్పు చేస్తున్నావు, తప్పు తప్పు తప్పు.